ఇంట్లో జరిగే వివాహాది అన్ని శుభకార్యాలకు వచ్చే బంధువులకు స్నేహితులకు లగ్జరీ అకామిడేషన్ అందించడానికి సిద్ధంగా ఉంది హోటల్ సుస్మితా ఇన్. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మనం ఈ రోజు హనుమకొండ ప్రాంతంలోని అదాలత్ ప్రాంతంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉన్నాం. మనం చూడొచ్చు దాదాపు ఒక 5-6 క్యూ లైన్లో ఇప్పటికే అంటే తెల్లవారుజామున 4 గంటల నుంచి ఇక్కడ దర్శనాలు ప్రారంభమయ్యాయి. వెంకటేశ్వర స్వామి ఆలయంలో అంటే నిత్యం ప్రతి కార్యక్రమాలతో పాటు ప్రతి పర్వదినాల్లో కూడా పెద్ద ఎత్తున భక్తులు సందర్శిస్తుంటారు. చాలా ప్రసిద్ధిగాంచింది ఈ ఆలయం కూడా. ఇక్కడ కార్యక్రమాలకు కావచ్చు లేదా భక్తుల సందర్శన కావచ్చు. అసలు వైకుంఠ ఏకాదశి విశిష్టత, ఉత్తరద్వార దర్శనంలో చేయడంలో ప్రయోజనం, ఇవన్నీ కూడా మనం నరసింహ దేశికన్ గారు ఉన్నారు ఇక్కడ మనకు అర్చకులు, వారిని అడిగి తెలుసుకుందాం. అర్చకులు సార్ మీరు చెప్పండి. జై శ్రీమన్నారాయణ. అందరికీ కూడా ముందుగా వైకుంఠ ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు. జగదాచార్యులు శ్రీమత్ పరమహంస పరివ్రాజకులు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారి యొక్క శ్రీహస్తములతో ఈ ఆలయం 16 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠ చేయబడింది. ప్రతి సంవత్సరం జరిగేటువంటి ఉత్సవాలలో వారి యొక్క మంగళాశాసనం చేత చాలా అత్యంత వైభవంగా ఈ ఉత్సవాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. దాంట్లో ప్రధానమైనటువంటిది ధనుర్మాస ఉత్సవం. నెల రోజుల పాటు గోదామ్మవారు తాను నిత్యము కూడా భగవంతుణ్ణి ధ్యానం చేస్తూ భగవంతుణ్ణి ఎలా ధ్యానం చేయాలో చెప్తూ తిరుప్పావై అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి దివ్య ప్రబంధాన్ని గానం చేస్తూ అందరినీ భూమిగూడి ఎవరో తనొక్కతే కాకుండా అందరం కలిసి ఆలయానికి వెళ్ళాలి అని చెప్పేటువంటి అత్యంత అద్భుతమైనటువంటి మాసం ఈ ధనుర్మాసం. దాంట్లో ముఖ్యంగా ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారు. దీనికి ముక్కోటి ఏకాదశి అని ఎందుకు పేరు వచ్చింది అంటే ముక్కోటి దేవతలు కలిసి భగవంతుణ్ణి దర్శిస్తారు కాబట్టి దీనికి ముక్కోటి ఏకాదశి అని. అలానే ఉత్తర ద్వార దర్శనం అనేది ఎందుకు వచ్చింది అంటే మధుకైటబులు అనేటువంటి రాక్షసులు వారిద్దరిని భగవంతుడు సంహరించిన తర్వాత వాళ్ళిద్దరు కూడా భగవంతుడిని ప్రార్థిస్తారు, అయ్యా మేమైతే పాపాలు చేసిన యొక్క శ్రీహస్తముల ద్వారా సంహరింపబడి మోక్షాన్ని పొందాము, కానీ ఏ రోజైతే మాకు ఈ మోక్షం అందిందో ఆ రోజు ఉత్తర ద్వారంగా ఎవరైతే మిమ్మల్ని దర్శించుకుంటారో వాళ్ళందరికీ కూడా మోక్షాన్ని ప్రసాదించు అని వాళ్ళిద్దరూ కోరడం ద్వారా ఉత్తర ద్వారంగా మనం ఆలయంలోకి వచ్చి ఉత్తరం వైపుగా ఉన్నటువంటి శ్రీ భూనీల సమేత ఆ వైకుంఠనాథుణ్ణి దర్శించడం ద్వారా మన యొక్క పాపాలన్నీ కూడా తొలగి భగవంతుడి యొక్క అనుగ్రహానికి కటాక్షానికి పాత్రులమవుతాం అని మనకు చాలా ఇతిహాసంగా మనకు చెప్పబడింది. అలా మనం ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్కమైనటువంటి అద్భుతమైనటువంటి రీతిలో ఈ ఉత్తర వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని మనందరం కూడా జరుపుకుంటూ ఉంటాం. దానిలో ఈ సంవత్సరం చాలా అద్భుతమైన విశేషం ఏంటి అంటే స్వామి వారికి వజ్ర కవచం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి కవచాన్ని మనం దర్శింపజేసి వారికి స్వామివారికి సమర్పించి అందరికీ కూడా దర్శింపజేయడం జరుగుతోంది. అటువంటి ఆ వజ్ర కవచంలో దర్శనం చేయడం ద్వారా మనందరికీ కూడా మంగళాలు కలుగుతాయి అని పెద్దలు చెప్పడం జరిగింది. అటువంటి ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజు మనందరం కూడా స్వామివారిని సేవించి ఆయన యొక్క అనుగ్రహం ద్వారా మీ అందరికీ ఎవరైతే ఇక్కడికి వచ్చి సేవించుకుంటున్నారో లేదు ఇలా సుమన్ టీవీ ద్వారా దర్శిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాలు అందాలి అని వాళ్ళు కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా తీరాలి అని మీ అందరి తరపున మేము భగవంతుణ్ణి ప్రార్థిస్తూ మీకందరికీ కూడా వైకుంఠ ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు. జై శ్రీమన్నారాయణ. స్వామి ఒకటి చెప్పండి, 24 ఏకాదశిలో ఈ ఏకాదశికి విశిష్టత ఉంది. శ్రీ మహావిష్ణువు మిగతా దేవతలతో కలిసి భూలోకానికి వస్తున్నారు, దాని గురించి చెప్పండి. అదే అండి, మనం ముందుగా అనుకున్నటువంటిగా ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినంలో ఆయన భూలోకంలోకి రావడం కాదు, ఆయన ఎక్కడైతే ఉత్తర ద్వారంగా ఉంటారో అక్కడ వాళ్ళందరూ దేవతలు అలానే మనం అందరం కూడా ఉత్తరం వైపు నుంచి ప్రతిరోజు కూడా మన ఆలయాలు చూస్తూ ఉంటే తూర్పు ద్వారం దక్షిణ ద్వారం ఇలా ఉంటాయి, కానీ ఈ ఒక్క రోజే ఉత్తర ద్వారం ఎటువైపు అయితే ఉంటుందో ఆ ఉత్తర ద్వారంలో నుంచి మనం వెళ్తాం. ఉత్తర ద్వారంలో నుంచి వచ్చి ఉత్తరం వైపుగా ఉన్నటువంటి ఆ శ్రీమన్నారాయణుడు దర్శించడం ద్వారా మనకు సకల శుభాలు కలుగుతాయి. ఇదే ప్రధానం. కొన్ని పర్వదినాల్లో ఇవి ఆచరించవచ్చు, ఇవి ఆచరించకూడదని నియమాలు ఉంటాయి. అట్లాగే వైకుంఠ ఏకాదశి రోజు కూడా ఫలానే ఆచరించవచ్చు అనే నియమం ఉంటారు. వైకుంఠ అసలు ఏకాదశి పర్వదినమే చాలా అద్భుతమైనది. మనకు
చైత్రం నుంచి మొదలు పెట్టుకుంటే మళ్ళీ ఉగాది నుంచి ఉగాది వరకు వచ్చే ప్రతి ఏకాదశి కూడా చాలా అద్భుతమైనటువంటి ఏకాదశులు. దాంట్లో ప్రధానమైనది ఉపవాస నియమం అనేది ఏకాదశి మాత్రమే వర్తిస్తుంది. అందరికీ కూడా మన యొక్క ప్రాంతంలో కొంత ఈ ఏకాదశి పర్వదినంలో రకరకాలైనటువంటి చేస్తూ ఉంటారు. కానీ ఏకాదశి రోజు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. ఉపవాసం అంటే ఏంటంటే భగవంతునికి సమీపంగా ఉండడం, అంతేగాని ఏదో తినకుండా పూర్తిగా పొద్దున్నుంచి రాత్రి దాకా తినకుండా ఉండాలి, దాని ద్వారా మనం భగవంతుని పొందుతాం, బయటికి వెళ్ళి సినిమాలు చూడాలి, లేదు ఇంకోటి అని కాకుండా ఉపవాసం భగవంతునికి దగ్గరగా ఉంటూ భగవంతుని నామాన్ని చెప్తూ భగవంతుడి యొక్క నామంతో మన యొక్క కడుపు నింపుకోవాలే తప్ప ఇతరమైనటువంటి పదార్థాలు లేదు ఇతరమైనటువంటి వ్యాపకాలు కాకుండా ఏకాదశి రోజు భగవంతునికి సమీపంలో ఉండి ఆయన్ని సేవిస్తూ ఆయన యొక్క నామాన్ని చెప్పడం అనేటువంటిది చాలా ప్రధానమైనది. మిగతా ఏవి ఉపవాసాలు అవసరమే లేదు, ఒక్క ఏకాదశి ఉపవాసమే శాస్త్రంలో చెప్పింది. ఇప్పుడు రకరకాలుగా జనాలు ఆ యూట్యూబ్ లో రకరకాలుగా చెప్పడం ద్వారా రకరకాలుగా చేస్తున్నారు, కానీ ఒక ఏకాదశి వ్రతం మాత్రమే చాలా ప్రధానమైనటువంటి వ్రతం. అదాలత్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. మనం చూడొచ్చు ఆలయం చుట్టూ కూడా అంటే ప్రత్యేకంగా ఏర్పరిచిన శ్రీ వెంకటేశ్వర స్వామిని ఇవాళ ఉత్తర ద్వార దర్శనం ద్వారా పెద్ద ఎత్తున భక్తులు సందర్శించుకుంటున్నారు. మరి ఆలయ ఏర్పాట్ల గురించి అమరేందర్ రెడ్డి గారు ఆలయ కమిటీ చైర్మన్ ఉన్నారు. ఎలాంటి ఏర్పాట్లు చేశారు సార్? ఎప్పుడైతే డిసెంబర్ 16 నుంచి జనవరి 14 వరకు మనకు ధనుర్మాస ప్రారంభ సందర్భంగా ఈ నెల రోజులు ఏంటంటే మా ఆలయంలో కార్యక్రమాలు చాలా చక్కగా నిర్వహిస్తున్నాము. ఎందుకంటే ఈ గోదాదేవి చదివిన 30 పాశురాలు ఏవైతున్నాయో ఈ 30 రోజులు ఒక్కొక్క పాశురం చొప్పున మనం చదువుతాం ఇక్కడ గుడిలో. దానికంటే ముందుగానే ఏంటంటే ఈ ధనుర్మాసం కంటే ముందు 15 డేస్ 20 డేస్ ముందే మనకి ఇక్కడ ఈ ఆలయంలో ఏమేమి కార్యక్రమాలు జరుగుతాయో ఆ కార్యక్రమాలన్నీ మన పాంప్లెట్స్ రూపంగా కానీ మన వాట్సాప్ గ్రూప్లో కానీ లేకపోతే వారి ఫోన్ నెంబర్స్ ఏదైతే ఉందో డేటాబేస్ మా దగ్గర ఉంది. గత 2 సంవత్సరాల నుంచి మేము కమిటీలోకి వచ్చిన తర్వాత ఏంటంటే మా ఆలయానికి విచ్చేసిన భక్తులందరూ ఎవరైతే ఉంటారో వారి ఫోన్ నెంబర్లందరూ సేకరించి ఏంటంటే వారికి ఆలయంలో ఏ కార్యక్రమం జరిగినా కానీ వారికి వాట్సాప్ మెసేజ్లు కానీ లేకపోతే ఫేస్బుక్ ద్వారా కానీ వాళ్ళకు చేర్చడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే ఈ క్రమక్రమంగా గత 3 సంవత్సరాల నుంచి ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఏంటంటే వచ్చే భక్తుల సంఖ్య చాలా పెరిగిపోతున్నది. ఎందుకంటే మేము వాళ్ళకి డైరెక్ట్గా కమ్యూనికేట్ చేయడం వల్ల వారికి అన్ని విషయాలు తెలుస్తున్నాయి. అలాగే ఈ సంవత్సరం కూడా ఏంటంటే ఈ చుట్టుపక్కల ఉన్న కాలనీలో కూడా మేము ఈ ఆలయంలో ఏమేమి కార్యక్రమాలు జరుగుతున్నాయో వాటన్నిటిని ఒక పాంప్లెట్ రూపంగా వారికి పంచడం జరిగింది. వారందరికీ ఎప్పటికీ తెలియజేస్తున్నాము. అలాగే మా కమిటీలో ఉన్న సభ్యులందరూ కూడా ఏంటంటే ఎవ్రీ మంత్కి ఒకసారి ఏంటంటే మేము ఇక్కడ సమావేశం అయిపోయి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో తీసుకుంటుంటాము. దానికి సంబంధించిన ఇప్పుడు ఈ 3 రోజులు ఏవైతుందో ఈ రోజేమో మనకి వైకుంఠ ఏకాదశి, రేపు కూడారే ఉత్సవం ఉంటుంది, ఆ తర్వాత కళ్యాణం ఉంటుంది. ఈ భక్తులు వచ్చినప్పుడు ఏంటంటే వీరందరూ కూడా ప్రసాద కైంకర్యం చేయడానికి ప్రతి ఒక్క భక్తులకి ఏంటంటే వారి దగ్గర నుంచి వచ్చిన సూచనల మేరకు భక్తులందరూ ఏంటంటే ప్రతి ఒక్కరికి ప్రసాదం చాలా ఇంపుగా ప్రసాదంగా పెట్టాలన్న ఉద్దేశంతో అందరి కోరిక మీద ఏం చేశామంటే మేము కొంతమంది దాతల దగ్గర నుంచి కూడా మనం ప్రసాద కైంకర్యం చేసాం. ఈ 3 రోజులు కూడా మనకు ఉన్న దాతలు ఏవైతే ఉన్నారో వాళ్ళు చేశారు అది. దానివల్ల మనం ఎక్కువ మంది భక్తులకు కూడా ఏంటంటే విశేషంగా పంచగలుగుతున్నాము. దీన్ని బట్టి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడున్న ఈ ఉదయం 5 గంటల నుంచి ఇప్పటివరకు ఏంటంటే కంటిన్యూస్గా మేము 4 లైన్లు పెట్టినా కూడా కంటిన్యూస్గా మరో తిరుపతిని తలపించే రకంగా మీరు చూస్తున్నారు. దీనికి అందరికీ ఏంటంటే దీని వెనుక ఏంటంటే మొదటి నుంచి ఏంటంటే గత 16 సంవత్సరాల నుంచి ముందున్న చైర్మన్ కానీ వారందరూ ఎంతో కృషి చేస్తేనే ఈరోజు ఈ లెవెల్కి జరిగింది. ఈ తర్వాత కూడా ఈ గత 2 సంవత్సరాల నుంచి మేము చాలా కార్యక్రమాలు చేస్తున్నాము. అందరికీ చేరువవుతున్నాము. భక్తులకు ఏవైతున్నాయో వారి దగ్గర నుంచి వారి యొక్క సజెషన్స్ కానీ వాళ్ళకి క్రిటిసిజం ఉంటే మేము తీసేసుకునేదని వారికి ఒక అంశాన్ని మేము దృష్టిలో తీసేసుకొని వారి భక్తులకు ఏ రకంగా సేవ చేస్తే మేము వారికి మనను చూరగొంటామో ఆ రకంగా వారికి సేవ చేస్తున్నాము. కాబట్టి మన వరంగల్ హన్మకొండ ట్రై సిటీస్ లోపల ఇంతవరకు ఎక్సైజ్ కాలంలో వెంకటేశ్వర స్వామికి దాని పేరు ఉండేది. ఈ గత 3 సంవత్సరాల నుంచి ఏంటంటే మన ఈ టెంపుల్కి ఏంటంటే పేరు వచ్చింది అది. కాబట్టి ఇదంతా భక్తుల విన్నపం ఇలాంటి ఇప్పుడు దీనికి సందర్భంగా సుమన్ టీవీ వాళ్ళకు కూడా మేము మా ఆలయం తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రెస్ వాళ్ళు కానీ మీడియా వాళ్ళు కానీ ఏంటంటే ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు ఏంటంటే పబ్లిక్ తెలియజేస్తున్నారు కాబట్టి వారందరూ కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాము. అది కాకుండా కూడా భక్తులందరూ ఏంటంటే మా ఆలయం మీద ముఖ్యంగా ఇక్కడ మేము శుచి శుభ్రత కానీ నీట్నెస్ కానీ చాలా మేము పాటిస్తున్నాము. ఇక్కడ ఏం లేకుండా కానీ ఇక్కడ రాగానే ఒక చక్కని ఆహ్లాదకరమైన వాతావరణం కలిగించాలని చెప్పి వారు ఏ రకమైన కానీ వాటర్ కానీ ఇక్కడ ఉన్నా కానీ ఇప్పుడు ఈవెన్ సమ్మర్లో కూడా మేము ఇక్కడ కూలర్లు పెట్టడం కానీ
అలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఏంటంటే మాకు భక్తుల సంఖ్య పెరుగుతున్నది. సో మామూలు చిన్న భక్తులను చూడకుండా కూడా ప్రతి భక్తులకి మామూలు పేద భక్తులను కూడా వారికి పెద్దపీట వేసేదంటే ఆలయానికి మళ్ళీ తిరిగి వచ్చే మార్గం మేము చేస్తున్నామని. సో దానికి ప్రత్యేకంగా ఇక్కడ కాలనీ ఉన్న పెద్దలు, కాలనీ వాసులు, మరి మా కమిటీ మెంబర్లు అందరూ ఏంటంటే ప్రతి ఒక్కరి శ్రమ దాంట్లో వెనుక ఉంది. ఈ విజయం మన ఒక్కరిది కాదు, అందరిది. సో ఇంకా ముందు కూడా ఏంటంటే ఇలాంటి సంఖ్య పెరగాలని చెప్పి, ఆలయం అభివృద్ధి చెందాలని చెప్పి మేము కోరుకుంటున్నాం.